గారు, మెన్సెస్ వచ్చినప్పుడు సెక్స్‌లో పాల్గొంటే గర్భం వస్తుందా? ఉండదండి. మెన్సెస్ టైంలో గర్భించే అవకాశం ఎక్కడో రేర్‌గా ఉండాలి అంతే. అంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉండేవాళ్ళు ఉంటారు. ప్రతి 5 రోజులకు 10 రోజులకో 15 రోజులకో మెన్స్ వచ్చేవాళ్ళు ఉంటారు. అంత ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇర్రెగ్యులర్‌గా ఉంటుంది. అంటే మెన్సెస్‌కి మెన్సెస్ వచ్చేవాళ్ళు ఉంటారు. అలాగ ఉన్నవాళ్ళు తప్ప జనరల్‌గా ఉండదు, ఎవరికి ఉండదు. అనుకోకుండా ఎరాటిక్‌గా ఓవ్యులేషన్ ఉంటే తప్ప అలాగే ఉండదు. అంచేత ఆ భయం అవసరం లేదు, జరగదు. అది కాకుండా మెన్సెస్ టైంలో సెక్స్లో పాల్గొంటే ఆ మెన్సెస్ బ్లడ్ ఫ్లోతో ఈ వాషౌట్ అయిపోతాయి వీరికణాలు. ఇప్పుడు వీర్యం అంతా దాంట్లో పడిన తర్వాత దాంట్లో కొన్ని గర్భాశయంలో కడతాయి. ఆ గర్భాశయంతో ఎండోమెట్రియం ఉంది, ఎండోమెట్రియం నెట్టేస్తుంది బయటకి. వాటితో పాటు ఇది కూడా నిలిపోతాయి, బయటకు వచ్చేస్తాయి. అంచేత గర్భం రావాలంటే వీరికణాలు ఎక్కువ సంఖ్యలో ఫిలోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ అవ్వాలి. ఇక్కడే సగము ఈ మెజారిటీ సెల్స్ ఏమో యోని మార్గంలో పోతాయి, తక్కన యూట్రస్లో పాడైపోతాయి. ఇంకెళ్ళి కొద్దిపాటి కణాలు నో యూస్, ఏం చేయవు, అవేం సరిపోవు. అంచేత జరగదు, గర్భం రాదు. ఒకవేళ అండం విధులు ఉన్నప్పటికీ రాదు. అంటే మెన్సెస్ టైంలో గర్భం రావడం అనేది అసలు ఊరికే థియరిటికల్గా చెప్పడం తప్ప జనరల్గా రావడం ఉండదు.